Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. స్వయంభో మనువు జననము. అతడు భగవతిని ఆరాధించి ఆమె అనుగ్రహమును పొందుట. నారదుడు చెప్తున్నాడు, సమస్తమును పరిపాలించుట యందు తత్పరుడవు భగవంతుడవగు నారాయణ. ఏ ఏ మన్వంతరములందు ఏ ఏ స్వరూపములతో దేవి అవతరించెను, ఏ ఏ రూపములతో ఆ మహేశ్వరి ఎట్లు ప్రాదుర్భవించెను, జగదంబ మహత్యములతో కూడిన సకల ప్రసంగములను వర్ణించి నన్ను అనుగ్రహింపుము. భగవతి పూజా విధానం ఎట్టిది, ఆ దేవిని ఎట్లు స్తుతించవలెను, భక్తవత్సలయగు ఆ దేవి భక్తుల కోర్కెలను ఏ విధముగా నెరవేర్చును, ఈ చరిత్రనంతయు నేను వినగోరుచున్నాను. కృపాసింధు, వీటినన్నింటినీ నాకు తెలుపుడు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మహర్షి, పాపములను నశింపచేయు దేవీ మహత్యమును వినుము. ఈ మహత్య శ్రవణ ప్రభావంతో భక్తుల హృదయములందు శ్రద్ధ ప్రాదుర్భవించును. ఇది మహిత సంపదలకు పరమ సాధన. చక్రపాణి దేవాధిదేవుడు భగవంతుడగు శ్రీహరి నాభికమలము నుండి మొట్టమొదట జగత్తుకు ఆదికారణుడు మహాతేజస్వి లోకపితామహుడగు బ్రహ్మ ప్రకటితుడయ్యాను. ఆ సమయమున బ్రహ్మ తన 4 ముఖములతో శోభిల్లుచుండెను. అతడు స్వయంభవ మనువును తన మానసపుత్రునిగా ప్రకటితము చేశాను. తరువాత బ్రహ్మదేవుడు ధర్మస్వరూపిణియగు శతరూపను తన మనస్సు నుండియే ఆవిర్భవింపచేశాను. ఆమెను స్వయంభవ మనువుకు పత్నిగా చేశాను. అప్పుడు మనువు క్షీరసాగరము యొక్క పరమపావన తీరమునందే మహాభాగ్యపదమును ప్రసాదించు దేవిని ఆరాధింపసాగాను. మహారాజకు స్వయంభవ మనువు దేవి యొక్క మృణ్మయమూర్తిని రూపొందించి ఆమెను పూజించెను. అతడు ఏకాంతమున నుండి దేవిని స్మరించుచు ఆమె యొక్క వాగ్భవ మంత్రమును జపించటం ప్రారంభించాడు. ఆయన నిరాహార్యగుచు ఇంద్రియములను తన వశము చేసుకొనెను. వ్రతములను నియమములను పాటించుచుండెను. తరువాత అతడు భూమి మీద ఒంటికాలి మీద నిలుచుని నిరంతరము తపస్సు చేస్తూ ఉండెను. ఆ మహాత్ముడు కామక్రోధముల మీద విజయమును పొంది 100 సంవత్సరములు తపస్సు చేసెను. తన హృదయమునందు భగవతి జగదంబ చరణములను ధ్యానము చేయుచు ఒక స్థావర ప్రాణి వలె రూపొందెను. ఆయన తపస్సునకు జగన్మయి భగవతి జగదంబ ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యను. రాజా, వరమడుగుమని దివ్య వచనములను పలికెను. ఆనందప్రదములగు ఆ దేవి వచనములను విని మహారాజగు స్వయంభవ మనువు దేవతల కొరకు తన హృదయముననున్న పరమ దుర్లభమగు శ్రేష్టమైన వరమును యాచించెను. స్వయంభవ మనువు ఇలా ప్రార్థించాడు, విశాల నేత్రములతో శోభిల్లు దేవి, నీకు జయమగుగాక. సకల ప్రాణుల అంతరంగమందు నివసించు దేవి, నీకు జయమగుగాక. నీవు పరమమాన్యవు, పూజ్యురాలవు, జగత్తును భరించుదానవు, సకల మంగళములకు కూడా పరమ మంగళమైన దానవు. నీ కనుబొమ్మల సంకేతమాత్రమున బ్రహ్మదేవుడు సృష్టిని, భగవంతుడగు విష్ణువు పరిపాలనను, రుద్రుడు సంహార కార్యమును చక్కగా నిర్వహించెదరు. నీ ఆదేశానుగుణముగానే శచీపతి ఇంద్రుడు 3 లోకములను శాసించును. నీ ఆజ్ఞకు లోబడియే యమరాజు దండమును చేబూని ప్రాణులను శిక్షించును. జలచర ప్రాణులకు స్వామి అయిన వరుణుడు మా వంటి వారిని పాలించుటకు ఆసక్తుడై ఉండును. కుబేరుడు సంపదలకు వినాశము లేని అధిపతి అయ్యను. అగ్ని, నిరుతి, వాయువు, ఈశానుడు, శేషనాగుడు వీరందరూ నీ అంశయే. అందరిలోనూ నీ శక్తియే వ్యాపించి ఉన్నది. అయినప్పటికీ దేవి, నీవు నాకు వరమునివ్వదలిచినచో ఇట్లు చేయుము. శివే, సృష్టి కార్యమునందు ఏ విధమైన విఘ్నమును కలగకూడదు. వాగ్భవ మంత్రమును ఉపాసించు మానవుని కార్యములు సిద్ధించుటకు ఏ మాత్రము ఆలస్యం ఉండకూడదు. దేవి, నీ ఈ సంవాదమును చదివిన వినిన పురుషునకు భుక్తి ముక్తి సులభము కావలయను. దేవి, నీ ఉపాసకులకు పూర్వజన్మ స్మృతి ఉండవలయను. భాషించుటయందు అతడు పరమ నేర్పరి అయి ఉండవలెను.
అతనికి జ్ఞానసిద్ధి కర్మయోగ సిద్ధి ప్రాప్తించవలెను. పుత్రపౌత్ర సమృద్ధి కలగవలెను. నీ ఉపాసకుడు సదా సంపన్నుడై ఉండవలెను. ఇదియే నా ప్రార్థన. శుభం. Subscribe and share my channel Sudarsana.